రాష్ట్ర ఉద్యమం సమయంలో రైలు రోకోకు పిలుపునివ్వలేదని, ఆధారాలు లేకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మౌఖికంగా ఇచ్చిన కొన్ని వాంగ్మూలాల ఆధారంగా కేసు నమోదు చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేళ టీఆర్ఎస్ పలు ఆందోళనలు చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో 2011లో రైలు రోకో చేపట్టాలంటూ కేసీఆర్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె అనుచరులు 40 మంది రైలు పట్టాలపై కూర్చొని రైలు రాకపోకలకు అంతరాయం కలిగించారు. రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే కేసు నమోదైంది. ఈ కేసు కవితతో పాటు మరో 14 మందిని అదుపులోకి తీసుకుని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారంతా పరారయ్యారు. అయితే ఈ కేసులో తనతో పాటు మరొకరిని పరారీలో చూపుతూ కేసును విడగొట్టారని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2023 ప్రజాప్రతినిధుల కోర్టు అభియోగ పత్రానికి నెంబరు కేటాయించి కేసు విచారణ చేపట్టిందన్నారు. రైలు రోకోకు తాను ఎలాంటి పిలుపునివ్వలేదని తెలిపారు. రైలు రోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం, వారిని కోర్టులో హాజరుపరచడం, షరతులతో వారిని వదిలిపెట్టడం అన్నీ జరిగిపోయాయన్నారు. అందువల్ల కింది కోర్టు నుంచి రికార్డులను తెప్పించి పరిశీలించి తనపై కేసును కొట్టివేయాలని కేసీఆర్ కోర్టును కోరారు.